నమస్కారం. నేను డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. జర్నీ తమిళ్లో కూడా ఈ ఫిల్మ్ పెద్ద హిట్ అయింది. కమర్షియల్ మాత్రం కాదు, రివ్యూ కూడా మంచి మార్క్ 5 స్టార్స్ 4 స్టార్స్ ఇచ్చారు. 100% ఆడియన్స్ అందరూ టోటల్గా సూపర్ అని చెప్తారు. ఇది ఫస్ట్ టైం ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేసి జర్నీ వచ్చింది. డెఫినెట్గా నా ఫిల్మ్ గజనీ కంటే మంచి స్క్రీన్ ప్లే, మంచి స్టోరీ కాన్సెప్ట్ ఉన్నాయి, మంచి మెసేజ్ కూడా ఈ ఫిల్మ్లో ఉన్నాయి. డెఫినెట్గా పీపుల్ విల్ లవ్ ఇట్. ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ సంతోషం సురేష్. శంకర్ గారు ఫస్ట్ ఫిల్మ్ కాదలు కూడా ప్రేమిస్తే చూస్తారు. ఇది నా ఫిల్మ్ జర్నీ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. డెఫినెట్గా కాదలని కంటే ఈక్వల్గా సమ్టైమ్స్ మోర్ దెన్ కాదల్ ప్రేమిస్తే ఈ ఫిల్మ్ హిట్ అవుతుంది. ఫిల్మ్ టైటిల్ జర్నీ అంటే కన్ఫర్మ్ చేస్తాం. జర్నీ కూడా ఒక హ్యాపీ జర్నీగా మీరు హిట్ చేయాలి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఎంగేమ్ ఎప్పుడు మన తమిళ్లో రిలీజ్ అయింది. మురుగదాస్ సార్ ప్రొడ్యూస్ చేశారు. అండ్ 20th Century Fox ఇప్పుడు దాకా తెలుగు, తమిళ్, హిందీ ఇప్పుడు వరకు ఈ పాయింట్ మాత్రం ఎవరు టచ్ చేయలే. ఇండియన్ సినిమాలోనే ఈ పాయింట్ టచ్ చేయలే. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఒక మంచి ఫీల్, ఒక మంచి సినిమా చూసాం. ఏఆర్ మురుగదాస్ గారి గురించి చెప్పాలంటే ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్. మనకి స్టాలిన్, అలానే గజనీ, హిందీ గజనీ, ఇలాంటి ఒక మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఎలాంటి కథ అనే అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ ఇలాంటి పాయింట్ మనం టచ్ చేయడం అనేది నిజంగా సూపర్. అండ్ నాకు నా కెరియర్లో ప్రస్థానం, గమ్యం, అందరి బంధువయ్య ఇవన్నీ ఎంత నాకు పేరు వచ్చినాయో మంచి సినిమాలని, ఈ సినిమా గ్యారంటీగా అంతకంటే మంచి పేరు, అంతకంటే మంచి కలెక్షన్స్ కానీ అన్నీ వస్తాయి. ఎందుకంటే ఇలాంటి పాయింట్ నిన్న భాగ్యరాజ్ గారు వచ్చి, నేను కమర్షియల్ సినిమా చూశాను, ఒక సెంటిమెంట్ సినిమా చూశాను, ఒక ఆర్ట్ ఫిల్మ్ చూశాను, ఒక కమర్షియల్, ఇలా రకరకాలు చూశాను, కానీ అన్నీ మిక్స్ చేసి ఉన్న ఒక సినిమాని ఇప్పుడు దాకా నేను చూడలేదు. అన్నీ మిక్స్ చేసి పెట్టిన సినిమా ఈ సినిమా ఎంగేమ్ అయిపోదామన్నారు. సో మేము టైటిల్ అనౌన్స్ చేస్తాం రాగానే. విల్ డెఫినెట్లీ నాకు ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటాను. థ్యాంక్ యూ.
నేను అంజలి మాట్లాడుతున్నాను. ఇక్కడ తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిన ఎంగేయం ఎపోదుం సురేష్ కొండరెడ్డి గారు తెలుగుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నలుగురు కలిసి యాక్ట్ చేసిన ఒక మల్టీ స్టారర్ మూవీ ఇది. తర్వాత ఇలాంటి ఒక సినిమా ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలోనే రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే రెగ్యులర్ గా మన లైఫ్ లో జరుగుతున్న ఒక విషయం, అది ఎవరు పట్టించుకోని ఒక విషయం. రూల్స్ ని ఫాలో చేయండి, యాక్సిడెంట్స్ ని అవాయిడ్ చేయండి, ఇలాంటి చిన్న చిన్న విషయాలని ఈ సినిమాలో ఒక మెయిన్ కంటెంట్ గా పెట్టి దాన్ని ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక పెద్ద మూవీగా బయటకు వచ్చింది. ఐఎమ్ ష్యూర్ దట్ తెలుగులో ఇది బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. అందరూ థియేటర్స్ కి చూడండి. కమింగ్ సూన్ టు థియేటర్స్. అందరికీ ఒక బిగ్ హాయ్. నేను తమిళ యాక్టర్ జై. ఆల్రెడీ తమిళ్లో ఒక పిక్చర్ ఎంగేయం ఎపోదుం రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తుంది. ఈ పిక్చర్ తమిళ సూపర్ డూపర్ హిట్. ఇలా పిక్చర్ ఇంకా తమిళ సినిమాలో రాలేదు. తమిళ సినిమా కాదు, వరల్డ్ లో అలా పిక్చర్ రాలేదు. ఈ పిక్చర్ లో మంచి మెసేజ్ ఉంది. అండ్ ఈ పిక్చర్ లో బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి కామెడీ ఉంది, ఎవ్రీథింగ్ ఈ పిక్చర్ లో ఉంది. సో ఈ పిక్చర్ కంపల్సరీ అందరూ చూడాలి. ఈ మన లైఫ్ కు 100% ఈ పిక్చర్ లో మెసేజ్ కావాలి. సో ఈ పిక్చర్ తమిళ సూపర్ డూపర్ హిట్ అయింది. అలా తెలుగులో కన్ఫర్మ్ హిట్ అవుతుంది. ఈ పిక్చర్ కి లాంగ్వేజ్ కాదు, ఓన్లీ ద మెసేజ్. సో ఈ పిక్చర్ అందరూ వచ్చి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.